వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన తరువాత హైకమాండ్ ఆయనను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసి 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాల మధ్య రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. తన పాలనను ప్రజా పాలనగా గుర్తించి కొన్ని కీలక మార్పులను చేపట్టారు. ప్రగతి భవన్ పేరుతో నిర్మించిన గదులను బద్దలు కొట్టి ప్రజా భవన్ అని పేరు మార్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని మార్పులు గమనించబడినా సవాళ్లను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ 2 ఏళ్లలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ఆయన పాలన కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలలో చాలా భాగాన్ని అమలు చేయడానికి ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించారు. తర్వాత గ్యాస్ సిలిండర్ల హామీని నెరవేర్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. తెల్ల కార్డుపై సన్నబియ్యం పంపిణీ ప్రారంభించబడింది. రుణమాఫీ చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్లను తెరిచారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా అందిస్తున్నారని తెలుస్తోంది. అర్హులైన వారందరికీ కూడా పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 1500 రూపాయల సహాయం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకు పూర్తిగా అయితే అమలు కాలేదు. ఆర్థిక పరిమితులు రేవంత్ పాలనకు ఒక పెద్ద సమస్యగా మారాయి. ఇక అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనతో పోలిస్తే బాగా వెనుకబడ్డారు. దానికి కారణం ఆర్థిక పరిమితులు, అలాగే గత పాలనలో ఏర్పడిన లోపాలు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్లారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ సుందరీకరణ, ట్రిబుల్-ఆర్ ప్రాజెక్టు వంటి పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో వాటికి కనీసం ప్రణాళికలు సిద్ధం కాలేదు. ఫైనాన్షియల్ మోడల్ కూడా రెడీగా లేదు. అంతా అగమ్యంగా ఉంది. అయినప్పటికీ రేవంత్ రోజు రోజుకి నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు. రాజకీయంగా ఈ 2 ఏళ్లలో రేవంత్ కొన్ని పెద్ద విజయాలను సాధించారు. ఫిరాయింపులు కాకుండా అదనంగా 2 అసెంబ్లీ సీట్లను గెలిచారు. 2 బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను భారీ తేడాతో గెలిచారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ డిపాజిట్ ను కోల్పోయింది. హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకున్నారు. కొన్ని పాలసీల విషయంలో బీజేపీని వివరణ చెప్పించాల్సి వచ్చింది. ప్రభుత్వాధినేతగా కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు రాబట్టే ప్రయత్నం కూడా చేశారు. వచ్చే 3 ఏళ్లు రేవంత్ రెడ్డికి చాలా కీలకం. మరో టర్మ్ తనకు గ్యారంటీ అని నమ్మకమున్నా దాన్ని సాధించాలి అంటే ఈ 3 ఏళ్లు చాలా చాలా ముఖ్యం. గొప్పగా మేలు చేయకపోయినా కీడు చేయలేదు అని ప్రజలు అనుకోవాలి. అహంకారం లేకుండా పాలన సాగిస్తే ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లవచ్చు. అందుకే గడిచిన 2 ఏళ్ల కంటే ఈ 3 ఏళ్లలో మరింత కృషి అవసరం. ఈ 2 ఏళ్లలో అత్యంత వివాదాస్పదమైన అంశం గాని, అత్యంత చర్చనీయాంశమైన అంశం గాని ఏదైనా ఉంది అంటే అది హైడ్రా. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలను కాపాడాలి అనే ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పింది. అమీన్పూర్, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాలలో స్థానికుల ఇళ్లను కూల్చివేసింది హైడ్రా. దీంతో మొదట్లో హైడ్రా విషయంలో తీవ్ర విమర్శలైతే వచ్చాయి. తర్వాత కొంత మార్పు వచ్చింది. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. మమ్మల్ని ఆదరిస్తున్నారు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంటతో సహా 6 చెరువులను పునరుద్ధరించే పనులను హైడ్రా చేపట్టింది. చెరువుల పరిధిలో ఉన్న పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు కూల్చివేశారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి కొత్త రూపును తీసుకొచ్చారు. పాట్నీ, అమీర్పేట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో వరద నీరు, నాలాల సమస్యకు పరిష్కారం చూపించింది. హైడ్రా అంటే కూల్చివేతలే అనే అపవాదును పోగొట్టుకుంటూ చెరువులు, నాలాలు, పార్కు స్థలాలు పరిరక్షిస్తోంది అంటూ ప్రజలు మద్దతుగా ర్యాలీలు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 64 స్థానాలలో విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తూ వచ్చింది. బలమైన బీఆర్ఎస్ ను ఎదుర్కొంటూ వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. 8 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే మరో 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఒక స్థానం ఎంఐఎం దక్కించుకుంది. అదే సమయంలో జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్దే విజయం.
ఈ మధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పాలనకు రెఫరెండంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తలపడ్డాయి. వరుసగా కాంగ్రెస్ పార్టీ మరో ఉప ఎన్నికలోనూ గెలిచి అసెంబ్లీలో తన బలాన్ని 66కు పెంచుకుంది. బీఆర్ఎస్ హయాంలో హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు వంటి ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితి నుండి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ ఎదగడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది. హెచ్సీయూ భూముల వివాదం కూడా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిలిన ఎదురుదెబ్బలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. హెచ్సీయూ వద్ద సుమారుగా 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా వేలం వేసి అక్కడ ఐటీ పార్క్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 మార్చిలో భూముల వేలం నిలిపివేయాలి అంటూ, ఆ భూములు హెచ్సీయూకే చెందుతాయంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేలం విషయంలో ప్రభుత్వం చివరికి వెనక్కు తగ్గక తప్పలేదు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో ప్రొక్లైన్లతో చెట్లు తొలగించడంతో ఈ అంశం జాతీయ స్థాయిలోనూ వివాదాస్పదమైంది. చెట్లు నరికివేత సమయంలో నెమెళ్ల అరుపులు, పారిపోతున్నట్లుగా వీడియోలు బయటకు రావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అవి ఏఐ జనరేటెడ్ వీడియోస్గా ప్రభుత్వం చెబుతూనే వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. కానీ భూముల వివాదం ఇంకా సమసిపోలేదు. ఇక మరో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమించింది. దాదాపుగా ఏడాదికి పైగా విచారణ చేసి నివేదికను అందించింది కమిషన్. దీన్ని సెప్టెంబర్లో శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించింది ప్రభుత్వం. అప్పటి వరకు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కాళేశ్వరం వ్యవహారాన్ని పదే పదే ప్రచారాస్త్రంగా వాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ బంతిని కేంద్రం కోర్టులో వేసింది. సిబిఐ విచారణ జరిపించాలి అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో సహా వివిధ అంశాలను తెరపైకి తీసుకువచ్చి విచారణ జరిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విచారణలు ఇంకా పూర్తి కాలేదు. ఇలా 2 సంవత్సరాల కాలంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ప్రజల మనసులు గెలుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.